హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలకు వెళ్తే స్వీటీ మాటలకి షాక్ అయ్యి అలానే చూస్తున్నాడు అతను. ఈలోగా రూప స్వీటీ కోసం తినడానికి స్నాక్స్ తీసుకుని రూమ్కి వచ్చింది. రూప రాగానే, హే, ఎవరి అమ్మాయి? నా రూమ్లో ఉండమన్నావని చెప్తుంది. నా రూమ్ నుండి నన్నే వెళ్ళిపోమంటుంది అంటాడు. సారీ అన్నయ్య, తనకి తెలీదు కదా, చిన్నత్త కూతురు ఒలివియా, ఓలి తిను, మా అన్నయ్య అర్జున్ అని ఒకరికి ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తుంది రూప. చిన్నత్త కూతురా? అవునన్నయ్య. అయితే మాత్రం నా రూమ్లో ఎందుకు ఉండమన్నావు? నీ రూమ్ అయితే ఫ్రీగా బాగుంటుందని ఉండమన్నాను. మరి నేనెక్కడుండాలి? నువ్వు కిందున్న రూమ్లో ఉండు, మ్యారేజ్ అయ్యే వరకు. ఎలాగో నీకు చాలా పనులుంటాయి కదా, ఇంట్లో ఎలాగో ఉండవు, అందుకే ఆ రూమ్లో ఉండు. రూపా, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావు? ఇప్పుడేమైందన్నయ్య? కొద్ది రోజులే కదా. ఏంట్రా గొడవ అంటూ వచ్చాడు స్వీటీ మామయ్య. చూడు నాన్న, ఓలిని ఈ రూమ్లో ఉండమన్నాను, దానికి అన్నయ్య ఒప్పుకోవడం లేదు, కోపడుతున్నాడు. రే అర్జున్, ఆ పిల్ల ఈయన్నే ఉంటాది, నువ్వు కిందకెళ్ళు. నాన్న. ఇంకేం మాట్లాడొద్దు. అర్జున్కి చాలా కోపం వస్తుంది. కాల్ చేసేలా స్వీటీని చూసి తన బట్టలు తీసుకుని వెళ్ళిపోతాడు. అమ్మి, నీకేది కావాలన్నా మొహమాట పడకుండా రూపాన్ని అడుగు. సరే అంకల్. ఓలీ, నువ్వు రెస్ట్ తీసుకో, ఈరోజుకి రేపు షాపింగ్కి వెళ్ళాలి, సరేనా? షాపింగ్కి నేనెందుకండి, నేను రాను. అదేం కుదరదు, నువ్వు తప్పకుండా రావాలి. కాదనకూడదు ప్లీజ్ అంది రూప. తను అంతలా అడుగుతుంటే కాదనలేకపోయా, అందుకే ఓకే చెప్పాను. తను థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. రూప వెళ్ళగానే డోర్ వేసుకుని, బాబోయ్, ఎలా ఉండాలి ఇక్కడ, 10 days అనుకున్నాను. ఇక చేసేదేం లేక ఫ్రెష్ అయ్యి బెడ్పై వాలాను. ఎందుకో నాకు డేవిడ్ గుర్తొచ్చాడు. ఇక్కడ వాళ్ళ స్లాంగ్ ఒకలాగా ఉంది. ఇదే స్లాంగ్ డేవిడ్ ఆంటీ మాట్లాడుకున్నప్పుడు విన్నాను. కొంపదీసి వాళ్ళది కూడా ఇదే ఊరా? చచా, అయ్యుండదులే, నేనే అనవసరంగా ఊహించుకుంటున్నాను. ఈ టైంలో డేవిడ్ ఏం చేస్తుంటాడు? నేను మాట్లాడిన దానికి చాలా బాధపడి ఉంటాడు అని తన గురించి ఆలోచిస్తూ నా ఫోన్లో ఉన్న డేవిడ్ ఫొటోస్ ఓపెన్ చేశా. తనతో గడిపిన క్షణాలు గుర్తొస్తుంటే నా పెదవులపై తెలియకుండానే నవ్వు. అదేంటో ఆటోమేటిక్గా స్ట్రెస్ అంతా పోయిన ఫీలింగ్ ఉంటుంది. కానీ అంతలోనే డేవిడ్ ప్లేస్లో ఉన్న డెవిల్ గుర్తొచ్చి ముఖంలో నవ్వు మాయమైంది. ఫోన్ పక్కన పడేశాను. ఇంకోసారి డేవిడ్ గురించి ఆలోచించొద్దు అనుకున్నాను. అదే టైంలో నా ఆలోచనలకి బ్రేక్ వేస్తూ డోర్ డబ్ డబ్ అని సౌండ్. అబ్బా, మళ్ళీ ఎవరు అని మనసులో అనుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. ఎదురుగా అర్జున్. ఏంటి అన్నట్టు చూశాను. తప్పుకో పక్కకి అని నన్ను నెట్టేసి లోపలికి వచ్చాడు. నాకైతే కోపం నశాలానికి అంటుంది. హలో, ఏంటలా లోపలికి రావడమేనా? ఎందుకొచ్చారు? కమ్ అగైన్. ఇది నా రూమ్, నేనెప్పుడైనా వస్తాను వెళ్తాను, అది నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అన్నాడు. నీ రూమ్ అయితే? అది ఒకప్పుడు, ఇప్పుడిది నా రూమ్. ఏంటి నీ రూమా? అది మా నాన్న చెప్పినంత వరకు మాత్రమే. ఎక్స్ట్రాలు చేశావనుకో ముక్కు కత్తిరిస్తాను. ఏంటి, ఏమన్నావు అని నేను దగ్గరికి వెళ్ళాను. నన్ను పట్టించుకోలేదు. ఏదో వెతుకుతున్నాడు. హలో, నిన్నే అన్నాను. అంతే. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. నేను చాలా దగ్గరగా ఉన్నాను తనకి. వెంటనే వెనక్కి అడుగు వేయబోయి స్లిప్ అయ్యాను. తను వెంటనే నా చేయి పట్టుకున్నాడు, కింద పడనివ్వకుండా. చూడమ్మాయి, నాకు చాలా దూరంగా ఉండు, అప్పుడు నీకు చాలా మంచిది, లేదంటే ఇదిగో ఇలానే ఉంటుంది అన్నాడు. తప్పు నీదే, నువ్వే సడన్గా వెనక్కి తిరిగావు అన్నాను. అంతే. తన చేతిలో ఉన్న నా హ్యాండ్ను వదిలేశాడు. టపీమని కింద పడ్డాను. అబ్బా, అలా వదిలేసావేంటి సచ్చినోడా అన్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది, ఇది నా రూమ్, నేనెప్పుడైనా వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. కిందికి వెళ్ళాను. డాడీ మమ్మీ అందరితో కలిసి మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. కోపంగా వెళ్ళిన నేను డాడీ దగ్గరికి, ఏమైందిరా, ఇల్లు నచ్చిందా అన్నాను చిన్నగా. వాళ్ళ మూడెందుకు స్పాయిల్ చేయడం అనిపించింది. ఇక కట్ చేస్తే నంద. అంతా రెడీనా? డేవిడ్. అమ్మా, లగేజ్ అంతా ప్యాక్ చేసావా? రా, ఎప్పుడో రెడీ. సరే పద బయలుదేరాం. నందా కార్తీ. నందా లగేజ్ అంతా తీసుకుని డిక్కీలో పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. డేవిడ్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. అమూల్య గారు వెనక సీట్లో కూర్చున్నారు.
ఆవిడ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు. డేవిడ్, నంద మాత్రం వాళ్ళ ప్లాన్లో వాళ్ళున్నారు. రేయ్, అంతా సెట్ చేశావా? ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు. సరే అన్నా. ఈసారికి ఆ అభినందన్ రెడ్డి నామరూపాలు లేకుండా పోతాడు. నన్ను నమ్మన్నా. రేయ్, స్కెచ్ కరెక్ట్గా వేయి. మన గ్యాంగ్ అందర్నీ పిలిపించు. అందరూ ఎందుకన్నా, వాణ్ణి వేసేయటానికి మేం సరిపోతాం. రేయ్, వాడేమన్నా మామూలు మనిషి అనుకున్నావా? సింహం. సింహం వేట మొదలు పెడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసావా? వాడు వేట మొదలు పెడితే ఊచకోతే. డైరెక్ట్గా ఎదురెళ్ళి వాణ్ణేమీ చెయ్యలేము. అందుకే ఈసారి దొంగ దెబ్బ ప్లాన్ చేస్తుంది. వేశామా ఒకటే వేటు, మిస్ అయిందా మన పని కథం. అందుకని ఆచితూచి అడుగు వెయ్యండి. మీ 10 మంది ఎందుకు సరిపోరు. మన గ్యాంగ్ ఎందరుంటే అందరికీ విషయం చెప్పి పిలిపించు. సరే అన్నా అని వాడు వెళ్ళిపోతాడు. రే అభి, ఈసారి నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని ఒక రాక్షస నవ్వు నవ్వుతాడు. ఇక కట్ చేస్తే ఈవినింగ్ అయ్యింది. పెద్దమ్మ వాళ్ళ కూతురు కూడా వచ్చింది. తన పేరు నందిత. ఇల్లంతా సందడిగా ఉంది. నాకు కాల్ శైలా నుండి. హాయ్ ఓలీ, ఎలా ఉంది ఊరు? బానే ఉంది, కానీ నాకే బోర్ కొడుతుంది. ఇంతకీ అడిగావా లేదా నీ లీవ్ గురించి? అడిగాను. ఇంకో 2 డేస్లో ఒక ఈవెంట్ ఉంది, అది అయిపోగానే ఇస్తా అన్నారు. అవునా, నువ్వు కూడా ఉంటే బాగుండేది. అన్నట్టు ఓలీ, అడగడం మర్చిపోయాను. వైష్ణవ్ అడిగాడు నిన్ను, నువ్వు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు అని. అవునా, మరి నువ్వేం చెప్పావు? తను వాళ్ళ ఊరికి వెళ్ళింది అని చెప్పాను. ఇంకో 10 డేస్ వరకు బిజీ అని చెప్పాను. నేను చాలా మిస్ అవుతున్నాడనుకుంటా. పాపం కదా వైష్ణవ్, ఒక్కసారి మాట్లాడకపోయావే అని అంది నన్ను ఉడికించడానికి. హే ఆపవే అన్నాను. అదే టైంకి వైష్ణవ్ నుండి మెసేజ్. హాయ్ ఓలీ, నా మీద ఇంకా కోపంగా ఉన్నావా? ఐఎమ్ రియల్లీ సారీ. నా మనసులోని భారాన్ని దించుకోవటానికి నా మనసులోని మాట చెప్పాను. దానివల్ల నువ్వు అసలు మాట్లాడకుండా ఉంటావని అస్సలు ఊహించలేదు. ఐఎమ్ సారీ ఓలీ. ప్లీజ్, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఏదో కోల్పోయిన ఫీలింగ్. నీకు ఇష్టం లేకపోతే కనీసం ఫ్రెండ్లా అయినా ఉందాం, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా ఉండకు ఓలీ. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా మార్నింగ్ నుండి. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటా అంటూ ఇంత పెద్ద మెసేజ్ పెట్టాడు వైష్ణవ్. నాకేం రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు. శైలా, నేను తర్వాత కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాను. వైష్ణవ్ నుండి వచ్చిన మెసేజ్ మళ్ళీ చదివాను. ఎందుకో బాధ కలిగింది. వైష్ణవ్ చాలా సిన్సియర్. అలాగని డేవిడ్ను కాదని ఎవరిని ఊహించుకోలేను. నా లవ్ గురించి ఎలాగూ వైష్ణవ్కి తెలుసు కాబట్టి డేవిడ్ గురించి చెప్తాను. అప్పుడే తను నా మీద ఆశలు పెట్టుకోడు. అవును, నేను అలా చేయడమే కరెక్ట్. ఎలాగూ డేవిడ్ కూడా తనకి తెలుసు కదా, అర్థం చేసుకుంటాడు. కానీ ఎలా చెప్పాలి? కాల్ చేయనా? లేదు, డైరెక్ట్గా కలిసి చెప్తే కరెక్ట్గా ఉంటుంది. అదే కరెక్ట్. ఎలాగో శైలాన్ని రమ్మని చెప్పాను కదా, వైష్ణవ్ని కూడా రమ్మని చెప్తాను. ఇక్కడికి వచ్చాక క్లియర్గా చెప్తాను. ప్రాబ్లమ్ సాల్వ్ అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంతలో డిన్నర్కి రమ్మంది మమ్మీ. తినడానికి వెళ్ళాను. అందరూ కిందే కూర్చున్నారు తినడానికి. వాళ్ళకి అలాగే అలవాటు అనుకుంటా. అమ్మమ్మ ఒకతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. నన్ను అమ్మమ్మ తన పక్కన కూర్చోమంది. తనే అన్నం తినిపించింది ప్రేమగా. నేను కాదనలేకపోయాను. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేయడం చాలా బాగా అనిపించింది నాకు. ఊర్లలో ఇంత బాగుంటారా అనుకున్నాను. డిన్నర్ చేసి ఇక నేను నా రూమ్కి వెళ్ళాను. ఒక్కరోజులో అందరితో కలిసిపోవాలి అంటే నాతో కాదు, అందుకే వచ్చేసా. అమ్మయ్య, ఒకరోజు గడిచిపోయింది అనుకుని పడుకున్నా. ఇక కట్ చేస్తే డేవిడ్ వాళ్ళు ఇల్లు చేరేసరికి లేట్ నైట్ అయింది. ఇంటికి వెళ్ళేసరికి అన్నీ సర్ది పెట్టారు. జాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. జాష్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేనేం చెప్పాను మీకు? పర్లేదు డేవిడ్, అంతా క్లియర్. నో జాష్, ఎవరినీ నమ్మలేం అన్నాడు డేవిడ్. అప్పటికే వీళ్ళని ఒక చీకట్లో ఉండి ఫోటో తీసి ఎవరికో పంపించారు. ఓకే డేవిడ్, టేక్ కేర్ అని జాష్ ఇంటికి బయలుదేరాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. సారీ ఫ్రెండ్స్, పార్టీ ఎఫెక్ట్. వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉంది అండ్ స్టోరీ రాయడం కూడా కొంచెం లేట్ అవుతుంది. అందుకని అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్.